ఇంకా అక్కడికి వచ్చేసేసి వాళ్ళు ఏదో చేయకపోతే అప్పుడు మన వాళ్ళు తిరగబడ్డారు. మన వాళ్ళని అఫ్ కోర్స్ ఆడ ఆ లోయలో ఆ రివర్ ఫ్లో అవుతుంది, ఆ రివర్ లో కూడా అప్పుడు ఆ చలికి చాలా -డిగ్రీలో ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ జస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ అయింది. ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఆయుధాలు వాడకూడదు, మీరు మా మీద మేము మీ మీద ఒక అగ్రిమెంట్ ఉంది చైనాది. సో ఓన్లీ ముష్టి యుద్ధం, ఫేస్ టు ఫేస్ పోయేసి వాళ్ళు ఏం చేశారు, కర్రలకి బాల్డ్ వైర్ అవి చుట్టుకొని తీసుకొని వచ్చేసేసి వెనకట మనకు విఠలాచార్య సినిమాలలో చూపించే వాళ్ళే అవి అట్లాంటివి తయారు చేసుకొని వచ్చారు వాళ్ళు. తీసుకొని వచ్చేసి అది గన్స్ ఫైర్ చేస్తే ఏం చేస్తారు అట్లాంటివి తీసుకొచ్చి కొట్టడం మొదలు పెట్టారు. సో మన వాళ్ళు కూడా వెళ్ళేసేసి ఆ టైంలో ఆ కొట్లాటలో చాలా మంది ఆ లోయలో పడిపోయి రివర్ లో పడిపోయి అట్లా కొంతమంది ఆ చలికి దానికి అట్లా చచ్చిపోయారు. మన వాళ్ళు ఒక 20 ఏమో చనిపోతే మన వాళ్ళు ఓపెన్ గా డిక్లేర్ చేశారు, పేర్లు కూడా డిక్లేర్ చేశారు ఎవరెవరు ఏంటి అనేసి. కానీ వాళ్ళ దగ్గర నియర్ అబౌట్ 100 దాకా వాళ్ళు పోయారు, కానీ దే హావ్ నాట్ డిక్లేర్డ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళ సోల్జర్స్ మొరాల్ ఇదైపోతుంది అని చెప్పేసి. కానీ వాళ్ళ సిచ్యువేషన్ అక్కడ సోల్జర్స్ సిచ్యువేషన్ మన వాళ్ళకి ఉండే నేషనల్ ఫీలింగ్ వాళ్ళకు ఉండదు.